నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అండి. సో డీలింగ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ప్రశ్నల గురించి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది పీఎఫ్ డీలింగ్ సంబంధించి, సార్ మేము డీలింగ్ చేస్తున్న సందర్భంలో మాకు ఏంటంటే ఒక రకమైన ఇష్యూ వస్తుంది, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి కొంతమంది సార్ మాకు డీలింగ్ అవుతుందా లేదా, మేము ఎలిజిబులా కాదా, సో ఈ సినారియోలో మా సిచ్యువేషన్ ఉంది, సో అవుతుందా లేదా అని చెప్పేసి కొంతమంది అసలు ఎవరికి డీలింగ్ అవుతుంది, ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పేసి కొంతమంది, ఇట్లా చాలామంది పలు ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. సో మీకు అందరికీ ఒక క్లారిటీ రావాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఓకేనా? అయితే ముఖ్యంగా ఈ డీలింగ్ ఆప్షన్ ఇచ్చింది మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, ఓకేనా? సో ఏంటంటే ఏదైనా మీకు తెలియకుండా ఏదైనా ఎంఐడి జనరేట్ అయినా కానివ్వండి, లేకపోతే మీరు అంటే మీకు ఆఫర్ వచ్చింది బట్ దాన్ని వదిలేసుకున్నారు, సో ఎట్లాంటి సినారియోస్లో ఏంటంటే మీకు డీలింగ్ కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో విత్ జీరో కాంట్రిబ్యూషన్ ఉండాలి. జీరో కాంట్రిబ్యూషన్ ఉంటే ఇమీడియట్గా మీకు డీలింగ్ అయిపోతుంది. బట్ కొంతమంది కంపెనీ వాళ్ళు ఏంటంటే ఇంటెన్షనల్గా అమౌంట్ అనేది వేస్తూ ఉంటారు అనమాట, ఓకేనా? సో అట్లాంటి సినారియోస్లో కూడా మీకు డీలింగ్ అయితే అవుతుంది, బట్ దాన్ని ఎగ్జామినేషన్ చేసి పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు అది డీలింగ్ అయితే చేస్తారన్నమాట. కొన్ని సినారియోస్లో పిఎఫ్ ఆఫీస్లో కాకుండా మీకు మీ కంపెనీ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తే అయిపోద్ది. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను అనమాట, ఓకేనా? అయితే ఇప్పుడు మనకేంటి ఇచ్చింది 6 months బిలో సర్వీస్ వాళ్ళకైతే డీలింగ్ చేసుకుంటాకైతే అవకాశం అయితే ఇచ్చారండి, ఓకే? ఇన్ కేసు మీరు మీ ప్రమేయం లేకుండా ఎంఐడి క్రియేట్ అయిపోయి అందులో అమౌంట్ వేసినా కానివ్వండి, లేకపోతే మీకు ఆఫర్ వచ్చింది వదిలేసుకున్నారు, అయినా కానీ ఇంటెన్షనల్గా కంపెనీ వాళ్ళు ఇస్తే కనుక 6 months బిలో సర్వీస్ ఉండి మీకు డీలింగ్ అయితే అవుతుందన్నమాట. అయితే మేము జెన్యున్గా వర్క్ చేసాము, అయినా కానీ మేము డీలింగ్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు సర్వీస్ ఓవర్ యాప్ వచ్చింది, ఏం చేయాలని చెప్పేసి చాలామంది దీని గురించి కూడా అడుగుతూ ఉన్నారన్నమాట, ఓకేనా? సో ఇట్లాంటి సినారీస్లో మీరైతే అప్లై చేయండి, అది కంపెనీకి వెళ్తుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు లేదా వదిలేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా అది పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సో మీరు మాత్రం మీ దగ్గర ఉన్న పిఎఫ్ ఆఫీస్ అంటే మీ దగ్గర ఉన్న పిఎఫ్ ఆఫీస్ కదండి, ఆ ఎంఐడి ఎక్కడైతే లింక్ అయిందో ఆ పిఎఫ్ ఆఫీస్ని అయితే సందర్శించండి, ఓకే? సో ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, పిఎఫ్ ఇష్యూ వల్ల ఉద్యోగాలు రాకుండా ఉండడం అనేది కరెక్ట్ అయితే కాదనమాట, ఓకేనా? సో దీని గురించి ఆలోచించే వీళ్ళైతే డీలింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. అయినప్పటికీ ఈ ఈపీఎఫ్ వల్ల చాలా మందికి ఉద్యోగాలు రాకుండా చాలా మంది అట్లానే ఉండిపోతున్నారు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కానీ బీజీవీ అనేది ఫెయిల్ అయిపోవడం, సో రకరకాలుగా వాళ్ళకి అనేక రకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అయ్యి సో వాళ్ళకి ఏంటంటే మొత్తం మీద ఉద్యోగాలు రాకుండా అయిపోతున్నారు అనమాట, ఓకేనా? సో దీన్ని పరిగణలోకి తీసుకొని ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు తప్పనిసరిగా ఆ ఎంఐడీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని డీలింగ్ చేయాలి లెక్క ప్రకారం అయితే, ఓకేనా? లేదనుకుంటే కనుక సో ఇట్లాంటి డేటా అనేది ఎవరికి షేర్ చేయకుండా, సో ఎవరికి కనపడకుండా, అసలు బీజీవీకే దొరకకుండా చేయాలి లెక్క ప్రకారం అయితే. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో రావచ్చు, బట్ ప్రస్తుతానికైతే చాలామంది ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ 6 months బిలో సర్వీస్లో ఉన్న వాళ్ళు జెన్యున్గా చేసిన సర్వీస్ ఓవర్ యాప్ ఉంటే తప్పనిసరిగా చేయాలి, అది చేయడం మంచి పద్ధతి, ఓకేనా? సో తప్పనిసరిగా మీరు పిఎఫ్ ఆఫీస్ అయితే సందర్శించి మీకున్న ఇష్యూ అనేది చెప్పండి. సో మాకు పిఎఫ్ వల్ల ఇట్లాంటి ఇష్యూస్ వల్ల మాకేంటంటే ఉద్యోగాలే రావట్లేదు, ఇట్లా ఉద్యోగాలు లేకుండా మొత్తం మీద ఖాళీగా ఉండిపోయాము, ఓకేనా? సో మా జీవితాలు నిలబెట్టండి అని చెప్పేసి పిఎఫ్ ఆఫీస్లో కాస్త రిక్వెస్ట్ చేసుకోండి, ఓకే? సో ఈ 6 months బిలో సర్వీస్ వాళ్ళకి తప్పనిసరిగా, ఎందుకంటే పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకి పూర్తిగా యాక్సెస్ ఉంది, 6 నెలల లోపు సర్వీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి డీలింగ్ చేసుకుంటాకైతే అవకాశం అయితే ఉందన్నమాట, వాళ్ళకి పూర్తి యాక్సెస్ ఉంది, వాళ్ళు డీలింగ్ చేయొచ్చు. సో మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, ఓకే? సో మీకు 2 months బిలో కాంట్రిబ్యూషన్ ఉందనుకోండి, ఓకేనా? 2 months బిలో కాంట్రిబ్యూషన్ ఉంటే తప్పనిసరిగా మీ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అది ఇమీడియట్గా డీలింగ్ అయిపోద్ది అనమాట, పిఎఫ్ ఆఫీస్తో సంబంధం లేకుండా ఇమీడియట్గా డీలింగ్ అయిపోద్ది విత్ కాంట్రిబ్యూషన్ ఉన్నా కానివ్వండి, ఓకే? సో మీరు మీ కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. లేదు వాళ్ళు చేయట్లేదంటే కనుక పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు చేయడానికి అయితే అవకాశం ఉంది, పూర్తి యాక్సెస్ వాళ్ళకు ఉంది, మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, ఓకేనా? సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. 6 months బిలో సర్వీస్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, అవకాశం ఉంది, మీరు పిఎఫ్ ఆఫీస్ అయితే కనెక్ట్ అవ్వండి, ఎందుకంటే దీనివల్ల చాలామంది జీవితాలే నాశనం అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు చేయడానికి ఛాన్స్ అయితే ఉంది, ఒకసారి మీరు ఆలోచించండి, ఓకేనా? సో నేను మొత్తం చెప్పలేను, మీరు ఆలోచించి మీరు మీ ఈపీఎఫ్ ఆఫీస్ని కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే కొంతమందికి డీలింగ్ చేస్తూ ఉంటుంటే సార్ మాకు ఇట్లా ఇష్యూ వస్తుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇలాంటి ఎర్రర్ వస్తుంది, ఏం చేయాలి?
మోర్ దాన్ 6 కాంట్రిబ్యూషన్ ఫౌండ్, సో డీలింక్ అవ్వదని చెప్పేసి మీకు చెప్పాను కదా. 6 మంత్ బిలో సర్వీస్ వాళ్ళకు మాత్రం ఇచ్చారని చెప్పేసి. అలాగే మీకు మీ సర్వీస్ కనుక 7 నెలల 8 నెలల 8 సంవత్సరాలు కనుక ఉంటే కనుక అది అయ్యే ఛాన్స్ అయితే లేదనమాట. ఈ విషయాన్ని మీరు గమనించండి. సో మనకైతే ప్రస్తుతానికి అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఫ్యూచర్లో ఇస్తారేమో, వెయిట్ చేయండి, ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఓకే, సో 6 మంత్ బిలో సర్వీస్ వాళ్ళకి మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ 6 కాంట్రిబ్యూషన్, 6 ఈసార్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఓకే, అయితే కొంతమందికి ఒక డౌట్ ఉంది, సార్ నాకైతే 2 మంత్సే అంటే 2 ఈసార్ కాంట్రిబ్యూషన్సే 2 మంత్స్ మాత్రమే అమౌంట్ పడింది, బట్ నాకు మాత్రం ఎగ్జిట్ డేట్ ఎక్కడికో ఇచ్చారు, అంటే ఒక 7 నెలలకు 8 నెలలకు అలా ఇచ్చారన్నమాట. 2 మంత్స్ కాంట్రిబ్యూషన్ ఉంది, బట్ సర్వీస్ చూస్తేనేమో ఒక 7 నెలలు 8 నెలలు ఉంది. నాది అవుద్దా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అవుద్దండి, మీరు అప్లై చేయండి, తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంట్రిబ్యూషన్స్ మాత్రమే చూసుకుంటారు. ఓకేనా, అది 2 కాంట్రిబ్యూషన్సా 3 కాంట్రిబ్యూషన్సా 6 కాంట్రిబ్యూషన్సా అనేది మాత్రమే చూసుకుంటారు. అవుతుంది, డీలింగ్ చేయండి. ఓకేనా, సో మీరు లక్కుంటే కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అవుతుంది, లేకపోతే పిఎఫ్ ఆఫీస్ వాళ్ళని సందర్శించి మీరు చేయించుకోండి. ఎందుకంటే వీళ్ళు యాక్సెప్ట్ చేసినా ఒకవేళ రిజెక్ట్ చేసినా అలా వదిలేసినా అది పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, పెండింగ్ డి అని చెప్పేసి ఉంటే అప్పుడు మీరు వాళ్ళని కనెక్ట్ అవ్వండి. ఇక్కడ మనకి పెండింగ్ టెంపరీ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ ఎప్పుడైతే మనకి పెండింగ్ డి అని చెప్పేసి ఉంటుందో అప్పుడు మీరు కనెక్ట్ అయ్యి చేయించుకోవచ్చు. ఓకే, అండ్ కొంతమందికి ఈ ఇష్యూ వస్తుంది. మరొక స్క్రీన్ షాట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. క్లెయిమ్ విత్ స్టేటస్ సెటిల్డ్, ఇంతకుముందు మీరు సెటిల్మెంట్ చేసినా ట్రాన్స్ఫర్ చేసినా కానివ్వండి, లేదా పెండింగ్ ఫౌండ్ మీరు ఆల్రెడీ క్లెయిమ్ పెట్టి ఉన్నా కానీ మీరైతే అవ్వదండి డీలింగ్. ఓకే, ఇది చాలా మందికి చెప్పాను, చాలాసార్లు చెప్పాను, అసలు అమౌంట్ తీయొద్దని చెప్పేసి, అలాగే 6 మంత్ బిలో సర్వీస్ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి. ఓకే, సో ఇలా అనమాట. అయితే 6 మంత్ బిలో సర్వీస్ వాళ్ళు పిఎఫ్ తీసినా కానివ్వండి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసినా డీలింగ్ సబ్మిట్ అయ్యే అవకాశం అయితే ఉంది, బట్ అది 50-50 ఛాన్స్ అనమాట. ఓకేనా, సో మీకు డీలింగ్ తీసుకుంటుంది, బట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే, సో కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అయిపోద్ది, బట్ పిఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది కంపల్సరీ. సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మీరు అక్కడికి వెళ్ళి పిఎఫ్ ఆఫీస్కి మీ ఎంఐడి ఎక్కడైతే లింక్ అయిందో ఆ పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి వాళ్ళని కనెక్ట్ అయ్యి, ఓకేనా, మీకున్న ప్రాబ్లం అనేది చెప్పండి. ఓకేనా, సో అప్పుడు మీకు అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో 6 మంత్ బిలో, నేను మోస్ట్లీ చెప్పేదంటే 6 మంత్ బిలో సర్వీస్ వాళ్ళకైతే యాక్సెస్ పిఎఫ్ ఆఫీస్ వాళ్ళకి తీసేసే యాక్సెస్ అయితే ఉందండి. సో మీరు రిక్వెస్ట్ చేసి కాల్ మీద పడ ఏం చేస్తారో తెలియదు. సో వాళ్ళనైతే కనెక్ట్ అవ్వండి. సో వాళ్ళని కాస్త రిక్వెస్ట్ చేయండి. సో రిక్వెస్ట్ చేస్తే కనుక తప్పనిసరిగా అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఉద్యోగానికి సంబంధించి జీవితాలకు సంబంధించింది కాబట్టి. ఓకే, సో వాళ్ళైతే చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను ఇంకా విపులంగా నేను చెప్పలేను. ఓకేనా, సో మీరే పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఏ విధంగా మాట్లాడుకుంటారు అనేది నిర్ధారించుకోండి. సో మీకు తప్పనిసరిగా ఏంటంటే డీలింగ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఎట్లాంటి సినారియోస్లో మనకి డీలింగ్ అవ్వదు ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పాను. ఓకేనా, ఓవరాల్గా ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.